రాక్షస సంహార గోవింద దురిత నివారణ నమో శ్రీనివాసాయ. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్రతని దయచేసి ముంతాజ్ హోటల్ పెర్మిషన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు బాగుండాలి, పవన్ కళ్యాణ్ గారు మీరు బాగుండాలి, బీజేపీ పురంధరేశ్వరి గారు కూటమి ప్రభుత్వం బాగుండాలి. దయచేసి హిందువులకు మోసం చేయకండి, హిందువులకు అన్యాయం చేయకండి. వెంకటేశ్వర స్వామి పవిత్రతని భంగం కలిగించకండి, పవిత్రతకు తూట్లు పడవకండి. మేము మరీ ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ఆమనిర్హార దీక్ష సాధు సంతులు మాతాజీలు పూనుకున్నాం. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పవిత్రతని భంగం కలిగించే ఈ ముంతాజ్ హోటల్ని, ట్రైడెంట్ హోటల్ని తక్షణమే రద్దు చేయండి. ఆ అలిపిరి ప్రాంతం, ఏడుకొండల అంచు ప్రాంతం, కొండల చుట్టూ ప్రాంతం, ఋషులు తపస్సు చేసిన ప్రాంతం, అన్నమయ్య తపస్సు చేసిన ప్రాంతం, రామానుజుల వారు, కపిల మహర్షి, సప్త మహర్షులు ఉండేటటువంటి ప్రాంతాలండి ఏడుకొండల చుట్టూ కూడా. అలాంటి ప్రాంతాలని హోటళ్ళు పెట్టి మీరు ఆ పవిత్రతని భంగం కలిగించి నాశనం చేయకండి. మేము మరీ కోరుతున్నాం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వాళ్ళు తీర్మానం కూడా చేశారు. అక్కడ ఈ ముంతాజ్ హోటల్ పెడితే పవిత్రత, ఆధ్యాత్మికత నష్టపోతుందని. దాన్ని తీర్మానాన్ని గౌరవించండి. హిందువుల్ని ఈరోజు మీ అందరికీ కూడా గౌరవించి పట్టం కట్టారు. హిందువులందరూ కూడా మీ మీద ఎంతో అభిమానాన్ని, ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆశలు నిలబెట్టండి. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటే మేము చాలా ఆనందపడుతున్నాం. కానీ సనాతన ధర్మం అంటే ఏడుకొండలు నాశనం చేయడమా సనాతన ధర్మం? ఏడుకొండలు అపవిత్రం చేయడమా సనాతన ధర్మానికి ఇచ్చే విలువ? ఈరోజు మన ఇంటి ముందు, మీ ఇంటి ముందు ఒక మందు, చిందు, విందు, ఒక మద్యము, మాంసము రెస్టారెంట్ పెడితే మీ ఆడతల్లులు ఊరుకుంటారా? మీ ఇళ్ళ ముందు పెడితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటారా? అటువంటిది ఏడుకొండల ముందు ఏమిటిది? హోటళ్ళు పెడతారా? 7 స్టార్ హోటళ్ళు పెడతారా? ఇతర మతాల ప్రాంతాల్లో మన ఇలాంటి పెడితే ఊరుకుంటారా వాళ్ళు? ఇతర మతాల జోలికి వెళ్ళగలమా? ఏమిటిది? ఏమి చేయాలనుకుంటున్నారు తిరుపతిని, తిరుమలని? కాబట్టి మా ఆక్రందన అర్థం చేసుకోండి. మీరు బాగుండాలి, మీ ప్రభుత్వం బాగుండాలి. హిందువులని దయచేసి అర్థం చేసుకోండి. ఏడుకొండల ప్రక్షాళన అంటే నిజంగా చిత్తశుద్ధితో ప్రక్షాళన చేయండి. అంతే తప్ప ఇలాంటి ముంతాజ్ హోటల్కి ఇచ్చి రేపు షాజహాన్ హోటల్, ఎల్లుండి జహంగీర్ హోటల్, అవతనాడు స్టీఫెన్ హోటల్ అంటే ఏడుకొండలు చుట్టూ కూడా హోటళ్ళు కట్టి మీరు హిందువులు కానుకగా ఇస్తారా? వెంకటేశ్వర స్వామికి గిఫ్ట్గా ఇస్తారు. ఇదా? ఒక పక్క అభివృద్ధి కావాలంటున్నారు. అభివృద్ధి మేము కాదండంలే. హోటళ్ళు పెట్టుకోండి, వేరే ప్రాంతాలు పెట్టుకోండి. అవి పవిత్రమైన స్థలాలు, తపస్సు చేసిన స్థలాలు, గోశాలలు ఉండాలి, ఆధ్యాత్మిక కేంద్రాలు ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అంతే తప్ప అక్కడ ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకి ఆలవాలంగా దయచేసి మీరు మార్చొద్దు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరీ మిమ్మల్ని మేము కోరుతున్నాం. చేసేది లేక 3 నెలల నుండి మేము మీకు అనేక రకాలుగా చెప్పాం, మీరు అర్థం చేసుకోవడంలే. చివరికి ఆమనిర్హార దీక్ష చేస్తున్నాం. సాధు సంతులు మీ అందరం కూడా ఆకలిగా. కాబట్టి మా బాధను అర్థం చేసుకొని తక్షణమే ముంతాజ్ హోటల్ పెర్మిషన్లు రద్దు చేయండి. హిందువుల అభిమానాన్ని పొందండి. హిందువుల ఆగ్రహానికి మీ ప్రభుత్వం మూట కట్టుకోవద్దు. మీ అందరూ బాగుండాలని కోరుకునే హిందువులకి ఒక ఆశాభావాన్ని, ఒక ఊరటనివ్వండి. తక్షణమే ముంతాజ్ హోటల్ పెర్మిషన్లు రద్దు చేయండి. చేయకపోతే వేలాది మంది అన్ని రాష్ట్రాల నుండి కూడా తిరుమల వెంకటేశ్వరుడు దేశానికి అంతటికి, ప్రపంచానికి చెందినవాడు. సాధు సంతులు అందరూ వస్తారు. ఆ రోజు జరిగే ఆగ్రహానికి గురి కాకండి మరీ కోరుతూ పెర్మిషన్ రద్దు చేయాలని మరీ కోరుతున్నామండి.